వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. ప్రస్తుతం అయితే అంటే అడవి నుంచి అధికారం వరకు ఆమె ప్రస్థానంలో ఎన్నో కష్టాలు మరెన్నో మలుపులైతే ఉన్నాయి. అంటే అడవి బిడ్డల కోసం వారి పక్షానైతే పోరుపాటు పట్టిన అక్క సీతక్క మనతో పాటు ఉన్నారు. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 4 పథకాలను అయితే ప్రవేశపెట్టనున్నారు. అదే విషయాన్ని మనతో పాటు మాట్లాడటానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఉన్నారు. మేడం, ఆ రోజు ప్రవేశపెట్టే 4 పథకాల గురించి అంటే అన్నీ మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. మహిళలను స్ట్రెంథెన్ చేయడం కోసం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 600 బస్సులను ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ చేపట్టడం. ఆ రోజు 150 బస్సులను మరి స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ప్రతి జిల్లాలో కూడా మహిళలకు పెట్రోల్ బంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా మరి దాదాపుగా 1 ఇయర్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కూడా గత 10 సంవత్సరాల కాలంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా గోసపెట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మహిళలకందరికీ కూడా ఒక స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళందరికీ కూడా అత్యధికంగా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయినటువంటి మహిళలకు కూడా ఇన్సూరెన్స్ కూడా 10 లక్షల రూపాయలను ఇస్తూ ఉన్నాం. మరి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా 2 లక్షల బీమా వరకు ప్రమాద బీమా అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటితో పాటు నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా స్కీమ్స్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా మహిళలను రాజకీయంగా ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. మహిళా అంతర్జాతీయ దినోత్సవం యొక్క మొదటి పోరాటం కానీ థీమ్ కానీ ఆ రోజు మరి 911 సంవత్సరంలో మార్క్సిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనం, శ్రమకు తగ్గ గుర్తింపు, మరి జెండర్ వివక్షత, స్త్రీ పురుష సమానత్వం వీటి కోసమే పోరాటం చేశారు. ఈరోజు ఆ సమానత్వం రావాలి, ఆ ఆర్థిక ఎదుగుదల ఉండాలని మేము పర్ఫెక్ట్గా ఆ థీమ్ను ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది. అంటే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహలక్ష్మి అయితేనేమి, మహాలక్ష్మి అయితేనేమి ఈ పథకాలకు సంబంధించి మహిళల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మేడం? చాలా బ్రహ్మాండంగా ఉంది. మహిళలందరూ కూడా మళ్ళీ ఒక స్వర్ణ యుగం లాగా, ఎందుకంటే వాళ్ళకు ఇన్నాళ్ళు స్వేచ్ఛ లేదు, చేతిలో డబ్బులు ఉండేది కాదు, బయటికి వెళ్దామంటే భర్తలు కుటుంబం ఇస్తే తప్ప వచ్చేది కాదు. ఈరోజు ఫ్రీ బస్సు కానీ, ఇళ్ళ కరెంటు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన ఆర్థిక వెసులుబాటును కల్పించడం కోసమే ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. ఇళ్ళ కరెంటు లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే అది ఫేస్ చేస్తూ ఉంటారు. కరెంటు ఫ్రీ ఇస్తాను, 200 యూనిట్లు. గ్యాస్ సిలిండర్ కూడా మరి వంటకాడ ప్రత్యక్షంగా అనుభవించేది, కష్టపడేది మహిళలే కాబట్టి మరి 700 రూపాయలు వాళ్ళకు ఫ్రీగా సబ్సిడీ. గతంలో 1200 ఇస్తూ ఉంది బీజేపీ, ఇప్పుడు దేశమంతా ఈరోజు 500కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మహిళా స్వావలంబన, మహిళా అభ్యున్నతి, మహిళా ఆర్థిక ఎదుగుదల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మహిళలను ప్రయారిటీగా చేసుకొని ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిరమ్మ భరోసా కూడా ఇవాళ మనము ఆత్మీయ భరోసా అని కూలీలకు ఇచ్చే ఆ 12,000 రూపాయలు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మార్చి 8న మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ప్రతి మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తలెత్తుకొని ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆర్థిక పరిపుష్టితో, రాజకీయ నిర్ణయాధికార స్వేచ్ఛతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఎదగాలని, మరి ఆకాశమే హద్దుగా తమ జీవితాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ దిశగా ప్రతి అడుగు ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను మెగా ఛానల్ ద్వారా.